గురువే గురువే దైవం గురువే గురువే దైవం ఆ దైవం దైవం సర్వస్వం ఆ గురువే దైవం సర్వస్వం. జ్ఞానమే గురువు, గురువే దేవుడు, ఆ దేవుడే నీ ప్రాణం. ఎందుకుర నీకింత బాధ? రే మానవులారా, ఏ జాతి కానీ, ఏ భాష కానీ, ఏ దేశం కానీ, ఎవ్వడు కానీ ఎందుకురా బాధ? అందరూ ఏమో కావాలి, ఏమో కావాలి, ఏమో కావాలి, ఏమో చేయాలి, ఏమో చేయాలి, ఏమో చేయాలి. ఎందుకురా మీకు ఈ బాధ? చిన్నకు చిన్న బాధ, పెద్దకు పెద్ద బాధ. అంటే అప్పుడు పుట్టిన బిడ్డ నుంచి చచ్చే ముసలి వాళ్ళ వరకు బాధ, కోరిక, కావాలి కావాలి కావాలి, చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. ఏమి కావాలి, ఏమి చెయ్యాలి, ఏమి చూడాలి, ఏమి అనుభవించాలి, ఏం చేస్తారా? రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై. ఇది సిద్ధాంతమైంది. యుగ యుగాంతరాలుగా కాశీలో పీనిగిని మోసేటప్పుడు ప్రతి జాతి, ప్రతి భాష చెప్పుకునేటువంటి మాట మంత్రమై ఉంటుంది. గమనించండి, కాశీకి వచ్చిన ఎవరినైనా అడగండి, రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై, రామ్ నామ్ సత్య హై. అంటే రామనామం సత్యం అంటే పీనిగిలి మోసేదానికా? అంటే చచ్చిపోవడానికి, ఆ శ్మశానంలో కాల్చడానికో పుడ్చడానికో రామనామం సత్యం కాదురా. రామనామం రమ్యమైంది, అమృతమైంది, సుమధురమైంది. అంటే సృష్టి లోపల అంత రుచి, ఇంత రుచి, ఎంత రుచిరా, ఎంత రుచిరా, ఎంత రుచిరా, ఎంతెంత రుచిరా, ఎంతెంత రుచిరా. రామ్ 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 రామ్. రామం అంటే ఆరామమైందిరా జీవితము, జన్మము. కృష్ణ అంటే కోరికలు లేందిరా, భయం లేందిరా, భాగ్యాలు ఇచ్చేదిరా. ఎన్ని సంపదలు సృష్టిలో ఉన్నాయి, అన్ని సంపదలకు నాయకుడి అయ్యేవిట. నవనిధులు నీ సొంతం, నవవ్యాకరణాలు నీ సొంతం, పరబ్రహ్మ సాక్షాత్కారం, పరమేశ్వరి కృపాకటాక్షం. ఒకటా రెండా, ఇంతనా ఇంతనా ఇంతింతనా, అంతా అంతా నీదే. అంతా నీ ఇష్టం, అంతా నీ ఇష్టం, అంతా పరమేశ్వరుని ఇష్ట ప్రకారంగా నడుస్తుందిరా. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నోట్ చేసుకోండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి చ మా శుచః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి చ మా శుచః. ఓం శ్రీరామో లలితాంబిక, ఓం శ్రీకృష్ణ శ్యామలాంబిక. లలితాదేవి, శ్యామలాదేవి ఇద్దరు ఉన్నారా? లేదు, ఒకే శక్తి రెండుగా ప్రకటిస్తుంది. లలితాదేవి సర్వోపరి దేవదేవి, అంటే పరబ్రహ్మాండ నాయకి, పరబ్రహ్మస్వరూపిణి. శ్యామలాదేవి సర్వ విద్యాదేవి, సర్వ సాహసదేవి, సర్వ కార్యసిద్ధి ప్రదేదేవి శ్యామలాదేవి. మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి. ఎచ్చుగా చెప్పడానికి సమయం లేదు కాబట్టి కాశీవాసి సుధాకర్ స్వామీజీ భారద్వాజ ఆశ్రమ మహాస్వామిని నేనే. భారద్వాజ మహర్షి ఏమనుకున్నారు? బారహస్పత్య భారద్వాజ ఆంగీరస త్రయాఋషి. అంటే త్రయాఋషులమే, ఉగ్ర ఋషులతో కూడినటువంటి నా జన్మ, మా జన్మ. పరమానందమే పంచిపెట్టడం, పరమైశ్వర్యమే పంచిపెట్టడం, ఆరోగ్యాన్ని పంచిపెట్టడం మా విధి, మా శక్తి. మా మెరిగిన వారికి, ఎరుక కలిగిన వారికి ఆరోగ్యం మెండు, ఐశ్వర్యం మెండు, విద్య కూడా మెండే, అన్నీ కూడా మెండుగా ఉంటుంది. అన్నీ దండి దండిగా ఇస్తామంటే అర్థమైన పిచ్చి పిచ్చి కోరికలు కోరుకునే బ్లాక్ మ్యాజిక్లు, టెంకాయలు, వంకాయలు, ఇంకేమన్నా కాయలు లేపమంటే ప్రయోజనం లేదు. ఉన్న తలకాయని మెడకాయ మీద పెట్టుకోండి. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. ధర్మ భిక్షుకుణ్ణి ధర్మంగా భిక్షమడిగి మీ పాపాలు త్రుటిలో తీసేస్తాం. ఇష్టకామ్యార్థ సిద్ధి, త్వరిత కామ్యార్థ సిద్ధిస్తాం. 9343797339 9343797339 నెంబర్కి మీరు భిక్షం ఇచ్చి హరహర మహాదేవ శంభుని భక్తిగా నమస్కారం చేస్తే మీకు కోరికలు తీరుతాయిరా. నరుడా ఏమి నీ కోరిక? నవ్వుకోబాకండిరా. అమ్మవారు లలితా నరుడా ఏమి నీ కోరిక?
నా సేవకులకు, నా భక్తులకు, నా దాసులకు మీరు భిక్షమిస్తే మీ కోరికలు తీరుస్తానని చెప్పి లలితాదేవి చెప్పిందిరా. లలితాదేవి చెప్పింది, శ్రీ విద్యాం జగతాం దాత్రీం సద్గతి స్థితిలేశ్వరీం నమామి లలితాం నిత్యాం శ్రీమన్మహాత్రిపుర సుందరీం. శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఈశ్వర కృపాకటాక్ష సిద్ధిరస్తు, సర్వేశ్వరి కృపాకటాక్ష సిద్ధిరస్తు. శుభము యాత్న భారద్వాజాశ్రమం, కామాఖ్య, కోల్వా వినాయక్, కాశీ ఎన్నికలు ఆపోజిట్ భారద్వాజాశ్రమం, సుధాకర్ స్వామీజీ, వారణాసి, కాశీ. శుభభూయాతనాయనలారా, అందరికీ మంచిది. కానీ పరమానందమే మన ధ్యేయం, పరమైశ్వర్యమే మన ధ్యేయం, పరమ ఆరోగ్యమే మన ధ్యేయం. మనం సాధించవలసిందంతా కూడా పరమేశ్వరుని భక్తినే.